హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డీకోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్యాటర్న్ స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్‌గా మనం స్క్వేర్ ప్యాటర్న్ చూడబోతున్నాం. సో, స్క్వేర్ ప్యాటర్న్ డ్రా చేయడానికి మనం యూజర్ దగ్గర నుంచి నంబర్ ఆఫ్ రోస్ అనేది ఇన్‌పుట్‌గా తీసుకుందాం. సో, ఫస్ట్ యూజర్ అనేవాడు మనకి నంబర్ ఆఫ్ రోస్ అనేది ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేస్తాడు. లెట్స్ సే మనం 5 అనేది ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు 5. నంబర్ ఆఫ్ రో ఈక్వల్ టు 5 అయినప్పుడు వి విల్ కన్సిడర్ ఎ 5 క్రాస్ 5 గ్రిడ్. దిస్ ఈస్ ఎ 5 క్రాస్ 5 గ్రిడ్. ఈ 5 క్రాస్ 5 గ్రిడ్‌లో మనం ఏం చేస్తామంటే మొత్తం స్టార్స్‌తో ఫిల్ చేస్తాం. ఇలా ప్రతి రోలో 5 స్టార్స్ ఉంటాయి. అలా మనకి టోటల్ 5 రోస్ ఉంటాయన్నమాట. సో దిస్ షుడ్ బి అవర్ ఫైనల్ అవుట్‌పుట్. నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు 5 అయినప్పుడు టోటల్ 5 రోస్ అండ్ 5 కాలమ్స్. 5 కాలమ్స్‌లో మనకిలాగా స్క్వేర్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇది స్క్వేర్ ప్యాటర్న్ అన్నమాట. ఒకవేళ రోస్ ఈక్వల్ టు 6 అయితే గనక వి విల్ కన్సిడర్ 6/6 గ్రిడ్ అండ్ ప్రతి గ్రిడ్ లో స్టార్ అనేది మనం ప్రింట్ చేస్తాం అన్నమాట. సో ఈ ప్యాటర్న్ మనం ప్రింట్ చేయాలంటే ముందుగా మనం ఒక రో ఎలా ప్రింట్ చేయాలో తెలియాలన్నమాట. ఒకవేళ ఒక రో ఎలా ప్రింట్ చేయాలో తెలిసినట్లయితే గనక దాన్నే మనం మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయడం వల్ల మనకి టోటల్ డయాగ్రామ్ అనేది ప్రింట్ అయ్యింది. లెట్స్ కన్సిడర్ వన్ రో. ఫస్ట్ మనకి లూప్స్ యూజ్ చేసి 5 స్టార్స్ ఎలా ప్రింట్ చేయాలి సింగిల్ లైన్ లో అని చెప్పి తెలియాలన్నమాట. ఒకవేళ ఆ లూప్ యొక్క లాజిక్ తెలిసినట్లయితే గనక అదే లూప్ ని మనం రో నంబర్ ఆఫ్ టైమ్స్ రన్ చేయడం వల్ల వి విల్ గెట్ ద హోల్ స్క్వేర్. దేర్ ఇస్ నథింగ్ కాంప్లెక్స్ హియర్. జస్ట్ ఒక రో ప్రింట్ చేసామా, ఒక రో ప్రింటింగ్ లాజిక్ తెలిసినట్లయితే గనక దాన్ని రో నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసినట్లయితే గనక మనకి ఒక టోటల్ స్క్వేర్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ మనం ప్రతి లైన్ లో ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలి అనేది ఈ రో కౌంట్ అనేది డిసైడ్ చేసింది. ఒకవేళ ఈ రోస్ వాల్యూ ఈక్వల్ టు 5 అయితే ప్రతి రోలో మనకి 5 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఇదే రోస్ వాల్యూ ఒక 6 అయితే గనక ప్రతి రోలో 6 స్టార్స్ ఉండాలి. ముందుగా మనం సింగిల్ రోని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సింగిల్ రోని ప్రింట్ చేసిన తర్వాత దాన్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసి సాలిడ్ స్క్వేర్ ని ఎలా డ్రా చేయాలో చూద్దాం అన్నమాట. సో లెట్స్ మూవ్ టు ద కోడింగ్ స్క్రీన్. I'll create a new file lecture25.py. సో ఈ వీడియోలో మనం స్క్వేర్ ప్యాటర్న్ ఎలా డ్రా చేయాలో చూడబోతున్నాం. డ్రాయింగ్ స్క్వేర్ ప్యాటర్న్. ముందుగా మనకి సింగిల్ రో ఎలా ప్రింట్ చేయాలో తెలియాలి. ఫస్ట్ వీ నీడ్ టు టేక్ ద రోస్ వాల్యూ ఫ్రమ్ ద యూజర్. రోస్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఎంటర్ ద రోస్ వాల్యూ. రోస్ వాల్యూ మనకి వచ్చిన తర్వాత స్క్వేర్ లో నంబర్ ఆఫ్ రోస్ అండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం ప్రతి రోలో రో నంబర్ ఆఫ్ స్టార్స్ అనేవి ప్రింట్ చేయాలన్నమాట. సో రోస్ వాల్యూ 5 అయితే ఫస్ట్ రోలో 5 స్టార్స్ అనేవి ప్రింట్ చేయాలి. నార్మల్ గా మనం ఒక స్టార్ ని ఎలా ప్రింట్ చేస్తాం? ప్రింట్ అని చెప్పి స్టార్ ఇలా ప్రింట్ చేస్తాం అనమాట. ఇలా మనం లెట్స్ ట్రై టు డ్రా 5 స్టార్స్. లెట్స్ రన్ ద ప్రోగ్రామ్. I'll run this program. Python lecture25.py. సో రోస్ వాల్యూ 5. సో ఇక్కడ 5 స్టార్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ స్టార్స్ అనేవి సింగిల్ లైన్ లో ప్రింట్ అవ్వట్లేదు. ఈ స్టార్స్ అనేవి మల్టిపుల్ లైన్స్ లో ప్రింట్ అవుతుంది. ఇది దేని వల్ల అంటే ప్రింట్ స్టేట్మెంట్ ఏం చేసింది అంటే ఒకసారి ఒక వాల్యూని ప్రింట్ చేసిన తర్వాత ఇట్ మూవ్స్ టు ద నెక్స్ట్ లైన్. వి డోంట్ వాంట్ ఇట్ టు మూవ్ టు ద నెక్స్ట్ లైన్. వి వాంట్ ఇట్ టు బి ప్రింటింగ్ ఇన్ ద సేమ్ లైన్. దానికోసం మనం ఏం చేయాలంటే ఎండ్ పారామీటర్ ని అప్డేట్ చేయాలి. ఎండ్ పారామీటర్ ఏంటంటే బై డిఫాల్ట్ న్యూ లైన్ ఉండిద్ది అనమాట. న్యూ లైన్ కాకుండా ఇక్కడ ఎంప్టీ స్ట్రింగ్ ఇస్తే అన్ని స్టార్స్ సేమ్ లైన్ లో ప్రింట్ అవుతాయి. ముందుగా 5 స్టార్స్ 5 ప్రింట్ స్టేట్మెంట్స్ తో ప్రింట్ చేసి నెక్స్ట్ మనం దీనిలో లూప్ యొక్క లాజిక్ అనేది యాడ్ చేద్దాం. సి 5 స్టార్స్ ఒకే లైన్ లో ప్రింట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది మాన్యువల్ గా కాకుండా లూప్ యూజ్ చేసి రన్ చేయాలి. ఇక్కడ మనం ప్రింట్ అనే స్టేట్మెంట్ ని రో నంబర్ ఆఫ్ టైమ్స్ రన్ చేయాలి. దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఇక్కడ మనం ఈ స్టార్ అనేది ప్రతి కాలం లో ప్రింట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కాలం అనే వేరియబుల్ తీసుకుందాం. ఫర్ కాలం ఇన్ రేంజ్ కాలం వాల్యూ అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యి రోస్ యొక్క వాల్యూ దాకా వెళ్ళిద్ది అనమాట. 1 టు రోస్ ప్లస్ 1. 5 రోస్ ఉంటే 5 కాలమ్స్ అంటే 5 టైమ్స్ ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. సో లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్.
5. చూసారు కదా, 5 స్టార్స్ అనేవి ప్రింట్ అయింది. సో లెట్స్ ట్రై టు గివ్ వన్ మోర్ వాల్యూ 7. 7 అనగానే ఇక్కడ మనకి 7 స్టార్స్ అనేవి ప్రింట్ అయినాయి. ఇప్పుడు మనకి వన్ రోని ఎలా ప్రింట్ చేస్తామో దాని యొక్క లాజిక్ తెలిసింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇదే లాజిక్ మనం రో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి. సో ఇది ఒక సెపరేట్ లాజిక్ అనుకుందాం. ఫర్గెట్ ఇట్ ఈస్ అ లూప్. ఇట్ ఈస్ అ స్టేట్మెంట్ విచ్ వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ రో నెంబర్ ఆఫ్ టైమ్స్. అప్పుడు మనం ఏం చేస్తాం? లూప్ యాడ్ చేస్తాం. ఫర్ రో ఇన్ రేంజ్ 1 to rows plus 1. సో రోస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఒక లాజిక్ ని రిపీట్ చేయాలి. ఆ లాజిక్ ఏంటి? ఈ ఫర్ లూప్. సో ఏ లాజిక్ అయినా సరే మనం లూప్ లో రిపీట్ చేయాలనుకుంటే ఏం చేస్తాం? లూప్ లోపలికి తీసుకెళ్తాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ ఉంది. దీన్నే వి కాల్ ఇట్ యాస్ నెస్టెడ్ లూప్. ఈ ఫర్ లూప్ వచ్చేసి ఔటర్ ఫర్ లూప్ అంటారు. లోపల ఉన్న దాన్ని ఇన్నర్ లూప్ అంటారు. ఔటర్ లూప్ వన్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇన్నర్ లూప్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది అనమాట. లెట్స్ సే ఇప్పుడు మనం రో 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ రో 1, రో యొక్క వాల్యూ 1 అయింది. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఔటర్ లూప్. నెక్స్ట్ మనం ఇన్నర్ లూప్ స్టార్ట్ చేస్తాం. కాలమ్ వాల్యూ ఫస్ట్ 1 అయ్యింది. సో ఫస్ట్ కాలమ్ లో స్టార్ ప్రింట్ అయ్యింది. స్టార్ ప్రింట్ అయిన తర్వాత విల్ మూవ్ టు ద నెక్స్ట్ కాలమ్. సెకండ్ కాలమ్. సెకండ్ కాలమ్ అయిపోయిన తర్వాత విల్ మూవ్ టు థర్డ్ కాలమ్. థర్డ్ కాలమ్ అయిపోయిన తర్వాత విల్ మూవ్ టు ఫోర్త్ కాలమ్. ఫోర్త్ కాలమ్ అయిపోయిన తర్వాత విల్ మూవ్ టు ఫిఫ్త్ కాలమ్. ఫిఫ్త్ కాలమ్ అయిపోగానే 5 రోస్ ఉన్నట్లయితే కనుక ఫిఫ్త్ కాలమ్ అయిపోగానే ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఔటర్ లూప్ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది? 1 టైం. ఒక్కసారి ఔటర్ లూప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది ఇట్ కంప్లీట్స్ ఇట్స్ హోల్ ఎగ్జిక్యూషన్. సో ఔటర్ లూప్ 1 ఎగ్జిక్యూషన్ చేస్తే ఇన్నర్ లూప్ రోస్ ఎగ్జిక్యూషన్ చేసేది అనమాట. అంటే రోస్ వాల్యూ 5 అయితే ఇన్నర్ లూప్ 5 టైమ్స్ రన్ అయింది. రోస్ వాల్యూ 10 అయితే ఇన్నర్ లూప్ 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఒక్కసారికి ఇన్నర్ లూప్ 10 టైమ్స్ రన్ అవుతుందంటే 10 టైమ్స్ ఔటర్ లూప్ రన్ అయితే ఇన్నర్ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అయ్యింది? సో 10 into 10, 100 టైమ్స్ అనేది ఇన్నర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. సో 1 రో నుంచి నెక్స్ట్ రోకి వెళ్ళాలంటే మనం ముందు అన్ని కాలమ్స్ అనేవి మనం ట్రావెల్ చేయాలి. దానికోసం మనం కాలమ్స్ యొక్క లాజిక్ అనేది ఇన్నర్ లూప్ లో రాసాం. అన్ని కాలమ్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే వి విల్ మూవ్ టు ద నెక్స్ట్ రో. సో దిస్ ఈస్ హౌ నెస్టెడ్ లూప్ వర్క్స్. ముందు ఔటర్ లూప్ ఒక ఎగ్జిక్యూషన్ చేసిద్ది. ఒక ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఇన్నర్ లూప్ దాని అన్ని ఎగ్జిక్యూషన్స్ కంప్లీట్ చేసిద్ది. అన్ని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత ఔటర్ లూప్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఐటరేషన్. సో ఇప్పుడు ఈ కోడ్ ని రన్ చేద్దాం. సో లెట్స్ టేక్ అ స్మాల్ వాల్యూ 2 తీసుకుందాం. 2 అంటే 2 రోస్ 2 కాలమ్స్. అంటే ఫస్ట్ రోలో 2 స్టార్స్, సెకండ్ రోలో 2 స్టార్స్, మొత్తం 4 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. సో లెట్స్ రన్ ద ప్రోగ్రామ్. 2 చూసారా, 4 స్టార్స్ ప్రింట్ అయినాయి కానీ సేమ్ లైన్ లో ప్రింట్ అయింది. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ ఎండ్ పారామీటర్. సో ఒక రో కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ రో సేమ్ రోలో ప్రింట్ అవుతుంది. సో వాట్ వీ వాంట్ టు డూ ఇస్, ఒక రో కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ నీడ్ టు మూవ్ టు ద నెక్స్ట్ రో. దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం ఎంప్టీ ప్రింట్ స్టేట్మెంట్ ని రాయొచ్చు. సో దిస్ మూవ్స్ టు నెక్స్ట్ రో. సో ఇప్పుడు ఈ కోడ్ ని రన్ చేస్తాం. చూసారా, 2 అని ఇవ్వగానే 2 రోస్ 2 కాలమ్స్ తో ఒక స్క్వేర్ అనేది ప్రింట్ అయింది. లెట్స్ గివ్ అ బిగ్గర్ వాల్యూ. 5 అని ఇవ్వగానే 5 రోస్ 5 కాలమ్స్ అనేవి ప్రింట్ అయినాయి. ఒకవేళ మీరు ఈ డయాగ్రామ్ అనేది క్లీన్ గా నీట్ గా రావాలనుకున్నట్లయితే కనుక ఎండ్ పారామీటర్ లో ఎంప్టీ స్ట్రింగ్ కి బదులు మీరు ఒక స్పేస్ ప్రొవైడ్ చేస్తే మనకి ఇక్కడ క్లీన్ స్క్వేర్ అనేది ప్రింట్ అయ్యింది. లెట్స్ ట్రై ఇట్. చూసారు కదా, ఒక క్లీన్ అండ్ నీట్ స్క్వేర్ అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు ప్రతి స్టార్ కి మధ్యలో ఒక స్పేస్ అనేది ప్రొవైడ్ అయింది. దీనివల్ల అవుట్పుట్ అనేది నీట్ గా కనిపిస్తుంది. సో లెట్స్ ట్రై విత్ అ బిగ్గర్ వాల్యూ 10. చూసారు కదా, ఒక పెద్ద స్క్వేర్ అనేది ప్రింట్ అయింది. ఇలా మనం స్క్వేర్ ప్యాటర్న్ ని నెస్టెడ్ లూప్స్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాం. ఇంకా మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇది స్క్వేర్ ప్యాటర్న్ అనేది ఫస్ట్ ప్యాటర్న్.
So I hope you understand how to draw the pattern. This is it for this video. We'll meet in the next video. Until then, keep coding. Bye bye.